అందరికీ నమస్కారం. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ యూ హ్యాడ్ ఎ వెరీ పీస్ఫుల్ వీకెండ్. అండ్ ఈ వీకెండ్ది ప్రాబబ్లీ 2 పార్ట్స్లో డివైడ్ చేశానండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి August 3rd గుప్పో మార్కెట్ వెళ్ళింది. దాన్ని కన్సిక్యూటివ్ వీక్స్ అంతా సెకండ్ పార్ట్లో పెట్టాను. అండ్ బికాస్ కంటెంట్ వాస్ హ్యూజ్ అండ్ యాజ్ యూ నో ఐఎమ్ వెరీ నాట్ దట్ గ్రేట్ ఇన్ ఎడిటింగ్, సో ఆ కంటెంట్ అట్లా పెట్టి, బట్ ఇట్ వాస్ వెరీ ఎస్థెటిక్ టు సీ ద గుప్పో అండ్ సత్సంగ్ మార్కెట్. అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ you like and enjoy this video. Let's get into the video. Yeah, it was a very beautiful morning, Monday 4th August 2025. As usual I started to the office and కొంచెం లేట్ అయిపోయిందండి. సో స్టార్ట్ అయిపోయాను ఆఫీస్కి. ప్రాబబుల్గా 9 వరకు వెళ్ళాలి, బట్ స్టిల్ ఐ హ్యావ్ సమ్ టైమ్ విచ్ ఐ కెన్ మేనేజ్ అనమాట. అండ్ ఇట్ వాజ్ వెరీ కోల్డ్, ఎందుకంటే నైట్ అంతా వర్షం పడింది అండ్ ఇట్ వాజ్ వెరీ కోల్డ్ అండ్ వెరీ ప్లెజెంట్ డే ఆఫీస్ వెళ్ళడానికి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వర్షం పడినందుకు ద కెనాల్ వాజ్ ఫుల్లీ ఫీల్డ్. అండ్ ఆఫీస్కి వెళ్ళాక ప్రాబబుల్గా లంచ్ టైం అయిందండి. సో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్స్. అండ్ మీకు తెలుసు కదా, కొరియాలో లంచ్ అండ్ డిన్నర్ ఆర్ ప్రొవైడెడ్ బై ది ఆఫీస్, ఇది కంపెనీలో కూడా. అండ్ ఇక్కడ చాలా పెద్ద సౌండ్ వస్తుంది కదండి, సమ్ బీజ్తో సమ్ బగ్తో. సో నా కొరియన్ ఫ్రెండ్స్ని అడిగా నేను, అంటే నా స్టూడెంట్స్ని, ఈ సౌండ్ ఎందుకు అట్లా వస్తుందని. సో దే హెల్ప్ మీ టు అండర్స్టాండ్ అదొక బగ్ అండ్ ఈ సీజన్లో బాగా ఉంటుంది అని చెప్పి. అండ్ they showed me that bug and maybe ఈ బగ్ అని చూపించారు. సో బికాస్ హ్యూజ్ సౌండ్ వస్తుంది మన దగ్గర, నాకు తెలిసి గ్రాస్హోపర్ అట్లా సౌండ్ చేస్తుంది అనుకుంటా, బట్ ఇక్కడ ఇట్ వాస్ వెరీ హ్యూజ్ సౌండ్. సో ప్రాబబుల్గా వి స్టార్టెడ్ టు ది రెస్టారెంట్. అండ్ అక్కడ చూడొచ్చు మీరు, టాటా కంపెనీ అది. అండ్ ప్రాబబ్లీ అందులో ఫైనాన్స్ ఆర్ ఎనీ బిజినెస్ నాకు అంత ఐడియా లేదు, బట్ ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ అండ్ బుసాన్లో ఉంది అండ్ మా ఆఫీస్ దగ్గరలో ఉంది. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా చూసేదాన్ని. సో వీ నీడ్ టు టేక్ ఎ టర్న్, అందుకోసం ఇక్కడ ఆగాం. అండ్ వీఆర్ హెడింగ్ టు గో ఫర్ ఏ రెస్టారెంట్. అంటే బర్గర్ తిందాం అనుకొని ప్లాన్ చేసుకున్నాం, న్యూయార్క్ బర్గర్కి. మీకు తెలిసిన ప్రీవియస్ వీడియోలో కూడా నేను మ్యాక్సిమం అక్కడ న్యూయార్క్ బర్గర్కి వెళ్ళి మష్రూమ్ బర్గర్ అట్లా ఆర్డర్ చేస్తుంటాను, సిన్స్ ఐఎమ్ ఏ వెజిటేరియన్. బట్ టు అవర్ సర్ప్రైజ్, కొరియాలో సమ్మర్ సీజన్ నడుస్తుందండి అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ గో ఫర్ ఎ వెకేషన్. అండ్ మేము చెక్ చేస్తే బర్గర్ షాప్ ఓనర్ కూడా సమ్మర్ వెకేషన్కి వెళ్ళారు. సో ఇట్ వాస్ క్లోజ్డ్ అనమాట. సో దెన్ వీ వర్ థింకింగ్ ఎక్కడికి వెళ్దాం, ఏ విధంగా తిందామని. దెన్ మా ప్రొఫెసర్ అన్నారు, లెట్స్ గో టు ద కొరియన్ రెస్టారెంట్ అండ్ ఆ విధంగా ప్లాన్ చేసుకుందాం, ఎందుకంటే బర్గర్ లేదు కదా. అంటే కొరియన్ రెస్టారెంట్లో నేను మ్యాక్సిమం ఏం తినానండి, అండ్ ఎందుకంటే చాలా వరకు నాన్ వెజ్ ఉంటుంది అండ్ వెజిటేరియన్ అన్ని డిఫరెంట్ కొరియన్ లీవ్స్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ మీ టు ఈట్. That time that was right. You graduated and you gave the party. Yes. Wow. 그때 내가 있었나? 사연 내가 그때 있었다고 분명히 얘기했더라고. 나도 기억이 안 나는데. 저도 기억이 안 나거든요. 근데 싸이가 혼자 기억을 하고 있더라고요. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది ఏంటంటే అండి, రెస్టారెంట్కి వెళ్ళాం అండ్ వెరీ నోన్ టు అస్ ఆ రెస్టారెంట్ ఓనర్ కూడా, మేము ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం. బట్ ఇట్ వాస్ ఫుల్లీ క్రౌడెడ్ అనమాట. మండే రోజు కదా, ఇట్ వాస్ ఫుల్లీ క్రౌడెడ్ అండ్ ప్లేస్ లేకుండింది మాకు. సో దెన్ వీ స్టార్టెడ్ గోయింగ్ టు అనదర్ ప్లేస్, మెంగ్జీ అని. మా ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మై ప్రొఫెసర్ నేనున్నా అని చెప్పి సరే ఆ రెస్టారెంట్కి వెళ్దామన్నారు. ఆ రెస్టారెంట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, అది కొంచెం ఇండియన్ టైప్ రెస్టారెంట్ అనమాట, మెయింటైన్ బై కొరియన్స్ ఓన్లీ. అండ్ మెంగ్జీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. బుసాన్లో సెంటమ్ అని ఉంటుంది, హోండే బీచ్ దగ్గర. అది వన్ ఆఫ్ ది బెస్ట్ లివింగ్ ఏరియా అనమాట. అట్లాగే సెకండ్ ప్లేస్ ఈస్ లైక్ అట్లా డెవలప్ అవుతుంది, రీసెంట్ కన్స్ట్రక్షన్ మెంగ్జీ ఏరియా అన్నది. అండ్ ఇట్ ఈస్ అమేజింగ్ ప్లేస్ టు లివ్. అండ్ పక్కనే ఓషన్ ఉంటుంది అండ్ ఫుల్లీ సరౌండెడ్ బై ఓషన్, హ్యూజ్ స్కై స్క్రాపర్స్ అండ్ వెల్ హాస్పిటల్ కనెక్టివిటీ, స్కూల్ కనెక్టివిటీ అన్నీ చాలా దగ్గరలో ఉంటాయండి. అండ్ హార్డ్ అండ్ సబ్వేకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా అస్థెటిక్గా కనిపిస్తుంది. వెరీ బిగ్ రోడ్స్, నీట్, క్లీన్, టైడీ. అండ్
వెదర్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఇట్ ఈస్ అమేజింగ్ అనమాట. సో ఆస్పైర్ చేయండి, వన్ డే యూ విల్ బీ ఇన్ బూసాన్ అండ్ యూ కెన్ ఎంజాయ్. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ విజిట్ బూసాన్. అండ్ ఇదే అండి ఆ రెస్టారెంట్ మాది, దీని పేరు హత్తి. అండ్ ఓనర్ అట్లా పెట్టాడు అనమాట. ఈజ్ అ కొరియన్ గై అండ్ సమ్ టైమ్స్ ఇండియాలో ఇప్పుడు వర్క్ చేశాడు అండ్ హీ లెర్న్ ద రెసిపీస్ అనమాట. సో ప్రొఫెసర్ కార్, ఇట్స్ ఏ BMB. అండ్ ఈ కొరియన్ క్యాంపింగ్ వ్యాన్ వచ్చేసి మా రెస్టారెంట్ నడిపాయండి. సో మేము ఫ్రీక్వెంట్గా వస్తాం కాబట్టి దే ఆర్ వెరీ నోన్ టు అస్ అనమాట. మీరు చూడొచ్చు ఆ వైబ్స్, ఇండియన్ వైబ్స్ ఎట్లా పెట్టాడో. సో దాని పేరు, రెస్టారెంట్ పేరు వచ్చేసి హాతీ అని పెట్టాడు అనమాట. వాళ్ళ సింబల్ లోగో మీరు చూడొచ్చు, ఇక్కడ ఎలిఫెంట్ ఇంకా అలా. సో కొరియాలో రెస్టారెంట్స్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అండి. మ్యాక్సిమం అందరూ బయటే తింటారనమాట. అండ్ మీరు చూడొచ్చు కట్లరీ కానీ అన్నీ కానీ అక్కడ ఉంటాయి ఆప్షన్స్. మ్యాక్సిమం అక్కడ మీరు బుకింగ్ స్క్రీన్లో చేసుకోవచ్చు, లేదా స్కానర్ ఉంటుంది స్కానర్లో చేసుకోవచ్చు, లేదా ఇట్లాంటి మాన్యువల్ బుక్లెట్ ఇస్తారు, దీంట్లో కూడా చూసి మీరు సెర్చ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో నా ప్రిఫరెన్స్ నేను చెప్తున్నాను, లస్సీ తీసుకుంటా అని చెప్పి మా స్టూడెంట్స్కి. సో నేను వెజిటేరియన్ కాబట్టి మ్యాక్సిమం నేను ఎప్పుడు ఆఫీస్లోకే కన్ఫైన్ అవుతానండి. నేను మామూలు కుక్ చేసుకొని తెచ్చుకుంటాను. బట్ మై ఆఫీస్ ఫ్రెండ్స్ ఎవ్రీడే దే గో అవుట్ అనమాట. సాయంత్రం లంచ్లో కానీ డిన్నర్లో కానీ మీరు చూడొచ్చు మా స్టూడెంట్ ఆర్డర్ పెడుతుంది ఏమేమి కొన్నా, ఏమేమి మేము సెలెక్ట్ చేసుకున్నామని. అండ్ యూ కెన్ ఈట్ లావిష్లీ అండి. పెద్ద అక్కడ మీకు కన్ఫైన్మెంట్ ఏముండదు, ఇంతే తినాలి ఏందని, మీరు నచ్చినంత తినొచ్చు. అండ్ అవర్ ఆఫీస్ విల్ పే ఫర్ దాట్. సో ఆల్మోస్ట్ మీరు బిల్ చూడొచ్చు, అక్కడ 1,30,000 అట్లా అయింది. అండ్ క్లోజ్ టు 7,000 to 8,000 అండి. అండ్ ఇది ఎవ్రీడే అవుతుంటుంది అనమాట. బట్ ఎవెన్చువల్లీ కొరియన్ రూల్స్ కాబట్టి కంపెనీ విల్ పే ఫర్ అస్. సో వి ఆర్డర్డ్. అండ్ ఆర్డర్ వచ్చే ముందు మాకు కొన్ని స్నాక్స్ ఇచ్చారు. కొరియన్లో వెరీ కామన్ అండి, అది కుకుంబర్, కీరా అంటారు. సో కీరా వెనిగర్లో డిప్ చేసి పెడతారు. అండ్ పక్కన రెడ్ కలర్ రాడిష్. అండ్ మేము ఆర్డర్ చేసిన దాంట్లో వెజ్ కర్రీ ఆర్డర్ చేసా. ఇది ఓన్లీ వన్ డిష్, ఇది వెజ్లో ఉంటుంది, మిగతా అంతా చికెన్ అలా. సో ఐఎమ్ వెజిటేరియన్, నేను చికెన్ కానీ నాన్ వెజ్ కానీ అసలు టచ్ చేయనండి. సో సక్సెస్ఫుల్లీ మా టీంతో, మా స్టూడెంట్స్తో, మా ప్రొఫెసర్తో పీస్ఫుల్గా తినేసి దెన్ వి స్టార్టెడ్ హెడింగ్ బ్యాక్ టు ది ఆఫీస్. మీకు వీడియో లెంతీగా అనిపిస్తే టేక్ టైమ్ అండ్ వాచ్ పీస్ఫుల్లీ అండి. అంటే నేను 15 minutes హాఫ్ పార్ట్లో పెడదాం అనుకున్నా, బట్ ఐ ఫీల్ లైక్ ఆ ఫ్లో కంటిన్యూషన్గా ఉంటే బాగుంటుందని చెప్పి. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ విల్లింగ్ టు వాచ్ కొరియా విత్ మై లెన్స్, అండ్ ఐ హోప్ మీకు నచ్చుతుంది. సో ఈ లాంగ్ వీడియో ఇట్లా పెట్టడానికి అక్కడ మీరు చూడొచ్చు ఫ్లైట్, అది గిమ్హే ఎయిర్పోర్ట్ అండి, దగ్గరలో ఉంది. మీరు బేసిక్గా బుసాన్ రావాలి అంటే గిమ్హే ఎయిర్పోర్ట్కే రావాలి. ఫ్లైట్స్ వచ్చేసి సింగపూర్ నుంచి ఉంటాయి, డైరెక్ట్ ఢిల్లీ నుంచి అయితే సియోల్ నుంచి ఇంచియాన్ వచ్చి, ఢిల్లీ నుంచి సియోల్ వచ్చి, సియోల్ నుంచి బుసాన్ రావాల్సి ఉంటుంది. అండ్ ఇదంతా గిమ్హే రూట్ ఏరియా. అండ్ నేను జస్ట్ ఇదంతా ఎందుకు లాంగ్లో పెడుతున్నానంటే మీరు చూడొచ్చు ఎస్థెటిక్ వ్యూస్ ఎట్లా ఉన్నాయి, కొరియన్ స్ట్రీట్స్ ఎట్లా ఉన్నాయి, కనెక్టివిటీ ఎట్లా ఉంది, మౌంటైన్స్ ఎట్లా ఉన్నాయి, రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇదంతా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఐ ట్రై టు కీప్ ఇట్ దీస్ థింగ్స్ అండి. అండ్ మళ్ళీ ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకున్న తర్వాత నైట్ 10:30 అయిపోయింది. సో ఐ స్టార్టెడ్ మూవింగ్ హోమ్. ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉండింది, సమ్ ఎక్స్పెరిమెంటల్ జాబ్ ఐ నీడ్ టు డూ. సో దానికోసం వర్క్ కంప్లీట్ చేసుకొని దెన్ ఐ లేట్గా వెళ్ళాను. అండ్ ఎవ్రీథింగ్ ఐ చెక్డ్, ఎందుకంటే లాస్ట్ వెళ్ళే వాళ్ళన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ప్రాబబుల్లీ ఇది లాస్ట్ బస్ అండి. యాక్చువల్గా నాకు బస్సులో వెళ్ళడం ఇష్టం, కానీ టైం బౌండ్ ఉంటాయండి. సో నేను ఎక్స్పెరిమెంటల్ చేసుకొని బస్ క్యాచ్ చేయాలంటే డిఫికల్టీ అయ్యేది. సో మా ప్రొఫెసర్ కార్ ఎంకరేజ్ చేశారు, బట్ ఐ డోంట్ లైక్ కార్స్, ఐ లవ్ బైక్స్. అండ్ బైక్స్ వద్దని చెప్పారు, ఎందుకంటే ఇక్కడ హెవీ వెహికల్స్ తిరుగుతాయని చెప్పి. సో నేను ఇంకా నా బైసైకిల్ కొనుక్కున్నాను, ఎలక్ట్రిక్ బైక్. అండ్ నా బైసైకిల్ అమౌంట్లో నా కార్ కూడా వచ్చేసింది, యూజ్డ్ కార్, అంత ఎక్స్పెన్సివ్ నా బైసైకిల్. అండ్ ఎలక్ట్రిక్ బైక్ అండి, జస్ట్ ఛార్జింగ్తో కూడా నడుస్తుంది, మాన్యువల్ పెడల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అంటే ఇలా నా ఆఫీస్ నుంచి ఇంటికి ఆల్మోస్ట్ 6 kilometers అండి డిస్టెన్స్. సో ఎనీ టైం ఎనీ నైట్ కమ్యూట్ చేసుకోవడానికి, ఇట్లా బస్ కోసం టైం బౌండ్గా ఉండిపోవడానికి
అట్లా నచ్చక ఇంకా నేను సైకిల్ తీసుకున్నా. అంటే నా సైకిల్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ $1,200 అండి, అండ్ అప్రాక్సిమేట్లీ 80 to 90,000 ఆర్ క్లోజ్ టు 1 lakh అనమాట, ఇండియన్ కరెన్సీలో 1 lakh. సో Welcome కమెంట్ all. చేయండి Another day, ఇండియాలో beautiful ఎలక్ట్రిక్ morning బైక్స్ ఎంత from ప్రైస్లో Bhutan. So today Tuesday, I think 5th of August. So it's a summer time, it's heavily raining. So I need to start to the office. Huge heavy rain. సో ట్యూస్డే రోజు ఇట్ వాస్ హెవీలీ రైనింగ్ అండి, బట్ ఐ హ్యావ్ సమ్ వర్క్ జాబ్ నీడ్ టు డూ, సో ఐ నీడ్ టు స్టార్ట్. సో కొంచెం తగ్గాక వెళ్దాం అనుకుని చూడొచ్చు మీరు ఎంత హెవీగా పడుతుందో వర్షం అసలు. అండ్ నైట్ నుంచి ఇట్ వాస్ హెవీలీ రైనింగ్ అనమాట. ఈవెన్ దో ఇట్ ఇస్ సమ్మర్ సమ్ టైమ్ So బికాస్ it's ఆఫ్ ద raining ఓషన్ heavily and you could see the canopy. చేంజ్ వస్తే ఆ విధంగా ఉంటుంది. It's beautiful today, very pleasant. But it's raining heavily. I need to go office on the bicycle. సో మీరు చూడొచ్చు వాట్ ఏ బ్యూటిఫుల్ అండ్ సీనిక్ వ్యూ అండి. ఐ లవ్డ్ ఇట్ అనమాట. ఎందుకంటే ఆ చల్లని వాతావరణంలో డ్రిజిల్ అవుతూ చినుకులు పడుతూ ఆ చల్లదనాన్ని మీరు ఆస్వాదిస్తూ అండ్ క్యానల్లో అంత వాటర్ ఫ్లో, ఆ సౌండ్, ఇట్ వాస్ వెరీ అమేజింగ్ అనమాట. యూ షుడ్ ఫీల్ ఇట్. అండ్ ఇట్లాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయో రావో తెలీదు. అదే నేను బస్లో వెళ్ళినా కార్లో వెళ్ళినా ఈ నేచర్ని నేను ఎంజాయ్ చేయలేను కాబట్టి ఐ ప్రిఫర్ బైసైకిల్ అనమాట. కొంచెం డ్రిజిలింగ్ తగ్గి నేను స్టార్ట్ అయ్యానండి. మీరు అక్కడ చూడొచ్చు ఒక కొంగ ఎంత, ఇట్ వాజ్ అమేజింగ్ వ్యూ టు వాచ్ ఫ్రమ్ దట్ పాయింట్ అండి. సౌండ్ వినొచ్చు, ఎంత ప్లెజెంట్గా అలూరింగ్గా అనిపించింది. బట్ కొద్ది దూరం వెళ్ళేసరికి వర్షం అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయిందండి. నా ప్యాంట్ కంప్లీట్గా తడిచిపోయింది. ఈవెన్ దో నేను రెయిన్ కోట్ వేసుకున్నా. చూడొచ్చు ఎంత గషింగ్గా చాలా హెవీ రెయిన్ పడింది అనమాట. సో ఇక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ ఉండింది, దాని కింద నేను ఆగిపోయాను అనమాట. వాటర్ లెవెల్ కూడా క్యానల్లో ఈసారి చాలా హై అయిపోయింది. అంటే మీరు రెగ్యులర్గా క్యానల్ చూస్తుంటారు నా వీడియోస్లో, చాలా లో లెవెల్ ఉంటుంది. బట్ సిన్స్ వర్షం చాలా హెవీగా పడింది నైట్ అంతా కూడా, క్యానల్లో కూడా వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయిందండి. సో ఎనీహౌ సక్సెస్ఫుల్గా కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఇంకా ప్యాంట్ అంతా పచ్చిగా అయిపోయిందా కూడా ఆ ఆఫీస్కి వెళ్ళి డ్రైయర్ పెట్టుకొని ఎయిర్ గన్తో మొత్తం దాన్ని వాటర్ని అంతా డ్రిప్ చేసేసి సక్సెస్ఫుల్గా ఆఫీస్కి చేరుకున్నానండి వర్షంలో. అండ్ ఇది స్విమ్మింగ్ పూల్ కాదండి, మా ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ అనమాట. ఆ వాటర్ని మేము కొంచెం చెక్ చేయాలి. వీ వర్క్ ఆన్ క్లీన్ టెక్నాలజీస్. సో దాన్ని అంతా అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాత మా ప్రొఫెసర్ అన్నారు, లెట్స్ గో టు ద లంచ్. సో మా ప్రొఫెసర్ BMW అంటారో, ఐ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్. సో BMW కార్లో వి స్టార్టెడ్ టు ది లంచ్. అండ్ ప్రాబబ్లీ ఈరోజు నేను మా ప్రొఫెసర్ ఉన్నాం. అండ్ హీ హ్యాస్ సమ్ వర్క్ ఇన్ బ్యాంక్కి వెళ్ళాక మళ్ళీ మేము ఒక స్టేషనరీ షాప్ లాంటి దానికి వెళ్ళాల్సింది. అక్కడ కూడా అంటే మా ఆఫీస్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అది మేము వాట్ ఎవర్ వి రిక్వైర్ అక్కడ తీసుకోవచ్చు. యూ కెన్ సీ బ్యూటిఫుల్ డాగ్స్. కొరియాలో చాలా బాగా లవ్ చేస్తారండి డాగ్స్ని కానీ పెట్స్ని కానీ. అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ హై లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా మేము చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళాం. అండ్ ఇది చైనీస్ ఫ్రైడ్ రైస్ అండి, ప్యూర్లీ వెజిటేరియన్. అక్కడ వాళ్ళు రాడిష్ అండ్ ఆనియన్స్ ఇచ్చారు అండ్ సమ్ సాస్. అండ్ నేను అవన్నీ ఎక్కువ టచ్ చేయను. రాడిష్ ఒక్కటి తింటా, అది వెనిగర్లో డిప్ చేసి ఉంటుంది అండ్ సమ్ ఫోక్స్తో అట్లా. సో ఆఫ్టర్ అంతా వర్క్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోయాను. పడుకొని లేచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. అండ్ ఈరోజు మాకు కొంచెం నెక్స్ట్ 1 or 2 monthsలో దేర్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సో దానికోసం రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మా ఇంకో ప్రొఫెసర్ క్యాబిన్కి వచ్చానండి. సో చూడొచ్చు, హీ లవ్స్ ట్రీస్ అండ్ వెరీ ఎస్థెటిక్, చాలా మంచి ట్రీస్ ప్లాంట్స్ అన్నీ ఆయన ల్యాబ్లో ఉంటాయి, ఆయన రూమ్లో ఉంటాయి. అండ్ హీ మెయింటైన్స్ ఎ
డ్యామ్ గుడ్ అక్వేరియం అనమాట. చాలా ప్లజెంట్ ఉంటుంది. వెనెవర్ మాకు వర్క్లో స్ట్రెస్ లోడ్ ఏమైనా వచ్చినప్పుడు ప్లజెంట్గా పీస్ఫుల్గా ఉండడానికి ఈ అక్వేరియంకి వచ్చి చూస్తాం. అండ్ ఈ అక్వేరియంలో మేము చాలా ఫిషెస్ బేబీస్ని పుట్టి పెరిగి అవి పెద్దగా మళ్ళీ అవి బేబీస్ పుట్టినవి కూడా మేము చూసామండి. అండ్ బ్రీడింగ్ కూడా చేస్తారు కొద్దిగా. సో ఇక్కడ 2 అక్వేరియంస్ ఉన్నాయి. ఇక్కడ ఒక అక్వేరియం ఉందన్నమాట. ఇది యాంగిల్ ఫిష్ అంటారో ఏమంటారో, బట్ వెరీ ప్లెజెంట్ ఉంటుంది అనమాట. అండ్ హీఈస్ వెరీ ఫౌండ్ ఆఫ్ టీ పౌడర్స్ అనమాట. ఆయన దగ్గర ఆల్మోస్ట్ 30 కంట్రీస్ టీ పౌడర్స్ ఉంటాయి అనమాట. మాకు అప్పుడప్పుడు టేస్ట్ చేయనిస్తారు. అండ్ మా మీటింగ్ రూమ్ అనమాట. ఎనీ టైమ్ మా ప్రొఫెసర్ వాంట్ టు మీట్స్ అస్. సో ఈ వైబ్లో అంటే ప్రతిసారి ఇది అని చూపించకుండా నా డైలీ వ్లాగ్స్లో మీకు ఇట్లాంటి కంటెంట్ కూడా షేర్ చేస్తూ ఉంటానండి. అంటే ఆఫీస్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. సో యూ కుడ్ వాచ్ కంప్లీట్లీ, ఎందుకంటే ఏదైనా పాయింట్ మళ్ళీ మిస్ అయిపోవచ్చు. సో మా ఫ్రెండ్ వెళ్తున్నాడు, అయిపోయింది. ఫ్రెండ్ని చింగు అంటారు. సో నేను బాయ్ చెప్పేసి నేను కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయానండి ఇంకా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ ఫర్ అస్. అండ్ అవర్ ఎక్స్పెరిమెంటల్ ప్లాన్, ప్రోటోకాల్ ఏం చేయాలి, ఏ విధంగా చేయాలని కంప్లీట్గా మా ఫ్రెండ్తో డిస్కస్ చేశాను నేను. అండ్ ఆల్మోస్ట్ మీటింగ్ మార్నింగ్ అంతా జరిగింది. పొద్దున 10 నుంచి 1 వరకు, 12 వరకు కంప్లీట్ అదే మీటింగ్లో ఉన్నాం మేము ఇంకా. ఆ తర్వాత ఇంకా నేను లంచ్, మా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళారు, నేను బాక్స్ తెచ్చుకున్న లంచ్కి అది తినేసానండి. ఆ తర్వాత నాకు కొంచెం బ్యాంక్లో పని ఉంది. సో నా కార్ ఆర్ నా బైక్, నా సైకిల్ని తీసుకొని నేను మా ఇంకో ఫ్రెండ్ నా బ్యాంక్కి వెళ్ళాం. అదే నా బ్యాంక్ అండి. అక్కడ పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది కదా. సో అది బుసాన్ నేషనల్ బ్యాంక్ అనమాట. వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్ కొరియాలో. ఇంకా సైకిల్స్ పార్క్ చేసేసి బ్యాంక్కి వెళ్ళి నా చిన్న వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకొని వచ్చాను. అండ్ వ్లాగ్ కూడా తీశాను వాళ్ళ పర్మిషన్ తీసుకొని, మీకు జస్ట్ బ్యాంక్ ఎట్లా ఉంటుంది బుసాన్లో చూపించడానికి. మీరు వెళ్ళగానే ఎవ్రీథింగ్ ఆటో డోర్స్ ఉంటాయి. టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది. నేను వెళ్ళగానే టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్నాక మీ టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు మీరు పర్టికులర్ కౌంటర్కి వెళ్ళాలి. అండ్ దిస్ లేడీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అండి. నాకు తనకి ఇంగ్లీష్ అర్థం అవుద్ది అండ్ నా వర్క్ కంప్లీట్ చేసింది. ఇది వచ్చేసి ఏటీఎం అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీరు ఎనీ కార్డ్, వీసా, ఇంటర్నేషనల్ కార్డ్స్తో డబ్బు డ్రా చేసుకోవచ్చు. సమ్టైమ్స్ ఐ షో యూ ఎట్లా డ్రా చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ నా వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. సో ప్రాబబుల్గా నేను ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని కంప్లీట్గా ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోయాను. మళ్ళీ ఈవినింగ్ నాకు కొన్ని యాపిల్స్ అలా కొనాలని ఉంటే లోకల్ మార్ట్కి వచ్చాను. సో మామూలుగా మీరు ఈ మార్ట్ చూసే ఉంటారు నా ప్రీవియస్ వీడియోస్లో. సో ఈ విధంగా అంటే నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ప్రతి ఒక్కటి నేను ఇది ఆఫీస్, ఇది మార్ట్ అట్లా కాకుండా నా డైలీ లైఫ్లో జరిగే విధంగా ఏవైతే ప్రాసెస్ ఉంటుందో దాంట్లో మీకు ఇవన్నీ చూపించగలుగుతా. సో మ్యాక్సిమం మీరు కంప్లీట్ వీడియో చూస్తే మీరు లాట్ ఆఫ్ థింగ్స్ తెలుసుకోగలుగుతారు. చూడొచ్చు బంచ్ ఆఫ్ యాపిల్స్ అవి ఆల్మోస్ట్ 12,800 అండి. అంటే ఆల్మోస్ట్ దగ్గర 800 ఉంటుంది. సో 8th ఆగస్ట్ ఆఫీస్కి వచ్చా. ఇమీడియట్గా మా ప్రొఫెసర్ అన్నారు లంచ్కి వెళ్దాం సార్, ఎందుకంటే కొరియాలో లంచ్ 12 to 1 అండ్ డిన్నర్ టైం 6 to 6:30 అనమాట. సో నేను 10:30 వరకు అట్లా వచ్చేసి ఒక్కొక్కసారి 11కి వచ్చేస్తా. వచ్చిన few minutesలోనే సమ్టైమ్స్ మా ప్రొఫెసర్ కాల్స్ మీ ఇంకా లంచ్కి వెళ్ళిపోతాం. సో లంచ్కి వెళ్ళే ముందు వీ హ్యావ్ ఏ డిజైన్డ్ న్యూ మెషిన్ అండి. ఇది మా శాంపిల్స్ లో టెంపరేచర్లో ఉంటాయి. సో అవి లో టెంపరేచర్లో ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇది ఆబ్జెక్టివ్ని చేశారనమాట. చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్లాన్ చేశారు. సో మీరు చూడొచ్చు, ఇది ఫ్రీజర్ వ్యాన్ అనమాట. లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. సో అంటే ఈజీగా అన్లోడ్ చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు, అప్లోడ్ అన్లోడ్ చేసుకోవడానికి. అండ్ హైడ్రాలిక్ జాక్ లాగా పెట్టి సో శాంపిల్స్ని పీస్ఫుల్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అండ్ లోపల టెంపరేచర్ -18 degrees Celsius మెయింటైన్ అవుతుంది. తెలిసే ఉంటుంది, నేను ఒక రీసెర్చ్ సైంటిస్ట్ని కొరియాలో R&D డిపార్ట్మెంట్. అండ్ ఇట్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండి. సో నేను ఏ విధంగా జాయిన్ అయ్యాను, ఎట్లా వచ్చాను, ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే స్టే కనెక్టెడ్ అండి. నా ఫ్యూచర్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కొరియన్ కంటెంట్, కొరియన్ అస్థెటిక్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండి ఖచ్చితంగా. అండ్ ఆల్వేస్ కమెంట్ చేయండి. అండ్ నాకు అర్థమవుతుంది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏం చూడాలనుకుంటున్నారో. డెఫినెట్లీ ఐ రిప్లై అండి. అండ్ ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్ ఐ వాంట్ టు గివ్ అవే అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి కొరియన్ స్కిన్ కేర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అండ్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఐ నో కొరియన్ స్కిన్ కేర్లో. అండ్ ఐ వాంట్ టు గివ్ అవే అండి. నేను ఫ్రీక్వెంట్గా ఇండియాకి వస్తూనే ఉంటాను, 3 monthsకి 4 monthsకి అట్లా. అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఇండియాకి వచ్చి మీకు ఐ పోస్ట్ ఇట్. అండ్
హవెవర్ అది ఫీజిబుల్ అయితే ఆ విధంగా చేస్తానండి. సో అక్కడ మెషిన్ చెక్ చేసుకొని మేము ఇంకా లంచ్కి వచ్చామండి. సో మళ్ళీ చైనీస్ రెస్టారెంట్కి వచ్చాం. సో అగైన్ ఫ్రైడ్ రైస్కి తినడానికి నేను రెడీ అయిపోయాను అనమాట. సో మీరు టేబుల్ మీద కూడా కూర్చోవచ్చు, లేదా ఇట్లా కింద కూడా కూర్చోవచ్చు అండి. ఇది ట్రెడిషనల్ కొరియన్ వే అనమాట. డిన్నర్ చేసేదాన్ని. సో మీకు ఖచ్చితంగా ఫోక్స్ ఇస్తారు అండ్ స్పూన్. మీకు ఫోక్స్ నచ్చితే అది నచ్చితే దాంతో కూడా తినొచ్చు. చూడొచ్చు మా ఫ్రెండ్ నూడిల్స్ ఏ విధంగా నూడిల్స్ నాకు స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్ అనిపించింది, బట్ నేను కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతాను. సో ఫైనలీ నా రైస్ వచ్చేసింది. అండ్ ఇది కొరియన్ రైస్ అండి. చూడొచ్చు గ్రెయిన్స్ ఎంత కొద్దిగా ఉంటాయో. పీస్ఫుల్గా తినేసి బయటకు వచ్చాం. మళ్ళీ మా ప్రొఫెసర్ అన్నారు లెట్స్ హ్యావ్ సమ్ జ్యూస్ అండ్ సర్లే అని చెప్పి నేను వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ చేశానండి. సమ్మర్ కదా కొంచెం హీట్కి బీట్ ద హీట్ అన్నట్టు ఉంటుంది అని చెప్పి నేను ఇంకా ఆర్డర్ చేసి పెట్టాను అండ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను. సో ఈ జ్యూస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 5,000 ఉంటుందండి. 5,000 అంటే దగ్గర దగ్గర 300 రూపీస్ ఉంటుందండి ఇండియన్ కరెన్సీలో. యా, సో ఇది ఫ్రైడే కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను 6:30కి. సో ఫ్రైడే వైబ్ మీకు ఐడియా ఉంటుంది కదండి. సో లెస్ వర్క్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్న, ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలని ఉంటుంది. బట్ నాకు అంత ఏమనిపించదు, ఎందుకంటే నాకు ఎనీ టైం ఏ టైం అన్నా నార్మలే ఉంటుంది. సో ఫ్రైడే రోజు కాబట్టి ఎర్లీగా రివర్ట్ అయిపోయాను ఇంటికి. అండ్ వస్తూ వస్తూ వాటర్ ఫ్లో బాగుందని చెప్పి మా లోకల్ పార్క్లో కొంచెంసేపు ఫ్రెష్ ఎయిర్ కోసం వెయిట్ చేశాను. అండ్ మీరు చూడొచ్చు ఆ సౌండ్, ఆ నేచర్ వైబ్ని కొంచెం ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అండి. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ లివ్ ఇన్ ద మూమెంట్ అండి. సో ఆ పర్టికులర్ మూమెంట్ టైం మళ్ళీ రాదు. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఫైన్ అని రాశాడు. అంటే మీరు ఫిషింగ్ కానీ ఇంకేదన్నా కానీ ఆ క్యానెల్లో చేస్తే ఆల్మోస్ట్ చాలా హ్యూజ్ ఫైన్ ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ నేను చెప్పాలి అంటే 2,000 to 3,000 USD అనమాట. సో నేను ఇంకా కూర్చొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక మళ్ళీ మా ఫ్రెండ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అండ్ మీరు స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ ఫాలో అవుతే మీకు తెలుస్తుంది, నాకు ఒక వీకెండ్ ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ. అతను తెలుగు పర్సనే అనమాట, ఈస్ట్ గోదావరి నుంచి. సో మేమిద్దరమే తెలుగు వాళ్ళం ఇక్కడ, మ్యాక్సిమం మా ఏరియాలో ఇంకెవరు ఉంటారు. సో నా కోసం కాఫీ పెట్టాడు, ఇంకా అతను వెళ్ళిపోయాడు. సో ఆరో విధంగా తిని కాఫీ తాగి రిలాక్స్ అయ్యేసరికి ఫ్రైడే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేట్ లేచా 12 అయిపోయింది. సాటర్డే నాకు హాలిడే, సాటర్డే సండే. సో హెయిర్ కట్కి వెళ్దామని హెయిర్ కట్ షాప్కి వెళ్ళా. సో ప్రాబ్లీ చెక్ చేయాలి ఉంటాడో ఉండడో, ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది కదా అని చెప్పి ఆలోచిస్తూ డైలమాల్లో వెళ్ళా. బట్ సక్సెస్ఫుల్గా అక్కడికి వెళ్ళి చూస్తే అతను ఉన్నాడు. అక్కడ ఒక బ్లాక్ అండ్ వైట్ రోలర్ అవుతుంది కదండి, దట్ ఇండికేట్స్ దట్ మా హెయిర్ కట్ షాప్ పర్సన్ ఉన్నాడని. ఆఫ్ ఉంది అని అంటే దూరం నుంచి మీకు అర్థమైపోద్ది అనమాట హెయిర్ కట్ షాప్ బంద్ ఉంది అని చెప్పి. సో దీస్ ఆర్ టైనీ థింగ్స్ అండి విచ్ నాకు చాలా ఇంప్రెసివ్ అనిపిస్తాయి అనమాట. దూరం నుంచి మీరు దగ్గర రాకుండా అక్కడ నుంచి చూసి చెప్పవచ్చు అనమాట షాప్ ఓపెన్ ఉందా లేదా అని చెప్పి. సో హెయిర్ కట్ షాప్కి వచ్చా. అండ్ మా హెయిర్ కట్ షాప్ పర్సన్కి ఒక హాబీ అండి. అక్కడ చూడొచ్చు మీరు, అక్కడ లాట్ ఆఫ్ స్టిక్కర్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ కరెన్సీ నోట్స్ అండి, అన్ని ఒరిజినల్ కరెన్సీ నోట్సే. మీకు చూపిస్తా ఫర్దర్గా. సో ఇక్కడ మా హెయిర్ కట్ షాప్లో వాళ్ళ డాటర్ కూడా ఉందండి. అండ్ హౌ దే ట్రైన్ మీకు చూపిస్తా. అక్కడ ఒక హెయిర్ కట్ చేసేసాక ఇమీడియట్గా వాళ్ళ డాటర్ తీసుకెళ్ళి ఆ హెయిర్ అంతా తీసుకొని ఆ బిన్లో వేసేస్తుందండి. అంటే దట్ ఈస్ హౌ దే టీచ్ అండి కొరియాలో. రియల్లీ అమేజ్డ్ అనమాట. చాలా డిసిప్లిన్గా ఉంటారు, చాలా కల్చరల్గా కూడా ఉంటారు. మీరు చూడొచ్చు లాట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కరెన్సీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ US డాలర్స్ కూడా ఉన్నాయి. ప్రాబబుల్గా ఇండియన్ కరెన్సీ లేదండి. నా దగ్గర మ్యాక్సిమం అన్ని పెద్ద నోట్స్ ఉన్నాయి ఇండియన్ కరెన్సీ. అండ్ ఇప్పుడు అస్సలు లేదు. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ మంత్స్లో హైదరాబాద్ వెళ్తాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొన్ని నోట్స్ తీసుకొచ్చి షాప్ పర్సన్కి ఇచ్చి ఇక్కడ పెట్టమని చెప్తాను. సో మీకు ఏ కరెన్సీ తెలుసో కామెంట్ చేయండి. కటింగ్ అయిపోయాక ఇంకెళ్ళి ఏషియన్ మార్కెట్లో ఒక థాయిలాండ్ కోకోనట్ మిల్క్ తీసుకున్నానండి. చాలా నాకు బాగా నచ్చింది ఇది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో. ఇంకా హెయిర్ కట్ అయిపోయి పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళి అది తాగుతూ కొంచెం రిలాక్స్ అవుదామని అనుకున్నాను.
అండ్ అదే విధంగా ఈ వీకెండ్ వ్లాగ్స్ది కూడా ఎడిట్ చేయాలని ఫిక్స్ అయ్యి ఇంటికి వెళ్ళానండి. ఎందుకంటే నాకు సాటర్డే సండేనే టైం దొరుకుతుంది వీడియోస్ ఏదైనా ఎడిట్ చేయాలని. మండే టు ఫ్రైడే అంటే కొంచెం లీజర్గా ఉంటాను, కానీ ఐ కెనాట్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ వీడియో ఎడిటింగ్, ఎందుకంటే ఐ విల్ బి బిజీ విత్ మై ఎక్స్పెరిమెంట్స్ అండ్ వర్క్. తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యేసరికి మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, కొంచెం బయటకు వెళ్ళి షాపింగ్ చేద్దాం రా అంటే, ఇంకా డైసో మీకు తెలియకుంటే ఒక వీడియో పెట్టాను చూడండి, చీపెస్ట్ మార్ట్ అనమాట కొరియాలో, పాన్ కొరియా ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ నాకు తెలిసి 300 రూపాయలు మించి ఉంటుందండి. ఎనీ ప్రోడక్ట్ మీరు కొనండి, ఎంత క్వాలిటీ ఇది, కానీ క్వాలిటీ కూడా చాలా వెల్ మెయింటైన్డ్. సో నేను ఒక డిష్ వాషర్, ఒక టూత్ బ్రష్ తీసుకున్నానండి. డిష్ వాషర్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 రూపీస్ పడింది ఇండియన్ కరెన్సీలో, 1000 కొరియన్ వాన్ అనమాట. అండ్ కొరియన్ కరెన్సీని వాన్ అంటారండి. సో బ్రష్ కోసం చూసా, టూత్ బ్రష్కి ఇక్కడ చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, లాట్ ఆఫ్ వెరైటీస్. ఒక్క ప్రోడక్ట్కి మీకు అట్లీస్ట్ 10 to 20 వెరైటీస్ ఉంటాయండి. ఇది ఎలక్ట్రిక్ బ్రష్ అండి, చూడొచ్చు. బట్ నేను తీసుకోలేదు, నేను మాన్యువల్ బ్రష్ ప్రిఫర్ చేశాను. ఇది కూడా నాకు నియర్లీ 1000 రూపీస్, 1000 కొరియన్ వాన్ అంటే 60 రూపీస్ పడింది. అండ్ ఆ తర్వాత నేను ఒక కన్వర్టర్ కోసం వెతుకుతున్నాను, అంటే మామూలు 8-pin ఐఫోన్ కన్వర్టర్ టు C టైప్కి. ఇన్ని కనెక్టర్స్ ఉన్నాయి కానీ ఆ ఒక్క కన్వర్టర్ నాకు దొరకలేదు. మళ్ళీ ట్రై చేసా, మేబీ నెక్స్ట్ వీక్ అట్లా అది రావచ్చు అని చెప్పారు. సో ఆ తర్వాత ఇక్కడ కొంచెం షాపింగ్ కంప్లీట్ చేసుకొని డైసోలో ఇవన్నీ తీసుకొని ఇంకా కాఫీకి వెళ్దామని అనుకున్నాను, ఎందుకంటే వాతావరణం కొంచెం చల్లగా అనిపించింది. సో మేము ఐడియా కాఫీకి వెళ్ళాం. అండ్ డైసోలో నేను ఒక అంబ్రెల్లా కూడా తీసుకున్నానండి. మీరు చూడొచ్చు, ఇది కొంచెం ఫ్యాన్సీ అంబ్రెల్లా, సర్కిల్గా కాకుండా మీకు వర్టికల్గా లెంత్లో ఉంటుంది, అంటే ఒక పర్సన్ ఇద్దరు ఈజీగా అందులో అండర్ రావడానికి. దాన్ని ఐడియా కాఫీ అండి, ఫేమస్ కాఫీ ఇది కొరియాలో. సో ఐడియా కాఫీ తీసుకొని తాగుదామని చెప్పి చాక్లెట్ కాఫీ ప్రిఫర్ చేసాం ఈరోజు. సో నేను మా ఫ్రెండ్ వెళ్ళి ఇంకా ఆర్డర్ పెట్టేస్తామండి. అండ్ మోస్ట్లీ కొరియాలో అంతా కొరియానే ఉంటుందండి. ఇట్లాంటి సెంటర్స్లో మీకు ఇంగ్లీష్ వర్షన్ కూడా దొరుకుతుంది, మన క్యాఫ్టీరియాలో కానీ హోటల్స్లో కానీ. సో జస్ట్ మీరు బుక్ ఇంగ్లీష్ వర్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కాఫీ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసేస్తే సరిపోతుంది. ఎనీ వీసా కార్డ్ ఈజ్ యాక్సెప్టెడ్ అండి. మీరు ఇండియా నుంచి వీసా కార్డు తెచ్చినా నార్మల్ వాట్ ఎవర్ ద కన్వర్షన్ ఉండి ఆ కన్వర్షన్కి మీకు అమౌంట్ కట్ అయిపోతుంది. దెన్ యూ కెన్ హ్యావ్ ఈజీ పేమెంట్ అనమాట. సో చాలా ఎస్థెటిక్ ప్లాంట్స్, వైబ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి ఈ క్యాఫ్టీరియాలో. అండ్ మీరు కాఫీ తీసుకొని ఎన్ని అవర్స్ అన్నా కూర్చోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఎలక్ట్రానిక్ పోర్ట్స్ కూడా ఉంటాయి, సో దట్ యూ కెన్ హ్యావ్ యువర్ ల్యాప్టాప్, యూ కెన్ వర్క్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఏసీ ఉంటుంది, వైఫై కూడా ఉంటుంది. సో మోస్ట్లీ కొరియాలో ప్రతి దగ్గర మీకు వైఫై, ఏసీ ఇవన్నీ ఫ్రీ ఉంటాయండి. అండ్ యూ కెన్ యూస్ వాష్రూమ్స్ ఆల్సో. సో కాఫీ తాగి వీ హ్యాడ్ ఎ లాంగ్ గుడ్ టైం. నేను మా ఫ్రెండ్ చాలాసేపు మాట్లాడుకొని దెన్ వీ వెంట్ టు ఏ మార్ట్లో మా ఫ్రెండ్ ఏదో కొన్ని టమాటాలు అది కొందామని అన్నాడు. సో మీరు చూడొచ్చు, నేను వెళ్ళేసరికి మష్రూమ్స్ అండి సెక్షన్. మష్రూమ్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఒకటి థిన్గా, థిక్గా అండ్ రౌండ్గా, అండ్ ఇవి చాలా థిన్గా ఉన్నాయి. ఐ డోంట్ నో మీకు ఏమంటారు. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు చూపిస్తానండి. ఇక్కడ మీరు టమాటాలు తీసుకున్న తర్వాత ఒక పర్టికులర్ ప్రైస్ కేజీ అని ఉంటుంది కదా, బట్ మీరు 1-2 ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. సో జస్ట్ టమాటాలు అట్లా తీసుకొని కవర్లో వేసుకొని ఆ మెషిన్ మీద మీకు అక్కడ టమాటోస్ దాని మీద పెట్టి టమాటోని క్లిక్ చేయండి, సరిపోద్ది. సో ఆటోమేటిక్గా అది ఎంత వెయిట్ ఉంది ఏంటి అన్నది క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఒక స్టిక్కర్ ఇస్తుంది. సో ఆ స్టిక్కర్ని తీసుకొని మీరు ఆ కవర్ మీద అతికించి బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆ స్టిక్కర్ మీద బార్కోడ్తో పాటు మీకు ఎంత అమౌంట్ ప్రైస్ అన్నది కూడా చూపిస్తుంది అండి. సో నాకు ఫేవరెట్ కర్డ్, నేను కర్డ్ లేనిది ఉండలేనండి. సో ఆల్వేస్ నా శాలరీలో సగం అమౌంట్ ఈ కర్డ్కే వెళ్ళిపోతుంది అనమాట. సో షాపింగ్ కంప్లీట్ చేసుకొని మా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి నేను వచ్చాను. సో డైసో లేదు కొన్నా. అండ్ కొంచెం వాయిస్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి మీకు మంచి క్వాలిటీ కంటెంట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను ఈ మైక్ ఆర్డర్ చేశానండి. ప్రాబబ్లీ ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తుంది ఈ మైక్ తోటే. నాకు ప్లీజ్ కమెంట్ చేయండి వాయిస్ ఎట్లా వస్తుంది, క్లియర్గా ఉందా, క్లారిటీగా ఉందా అని. ఇది బియాండ్ మ్యూజిక్ అని సమ్ కంపెనీ అండి. ఆల్మోస్ట్ నాకు 30,000 కొరియన్ వాన్ పడింది, అంటే దాదాపు 2,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో.
అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. అంటే నేను ఐఫోన్కి కనెక్ట్ చేసి వాడాను, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి వాడాను, బట్ ఇట్ వాస్ వర్కింగ్ వెల్ అనమాట. ఇందులో ఒక రిసీవర్, ఒక ట్రాన్స్మిటర్ అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడండి. అండ్ బాక్స్ అండ్ ప్యాకేజింగ్ వాజ్ చాలా ఇంప్రెసివ్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మైక్ అండి అండ్ ఒక ట్రాన్స్మిటర్ ఇచ్చాడు. ఇది ఐఫోన్ వర్షన్ తీసుకున్నానండి పిన్ నేను, సో దట్ మీరు సి టైప్ కనెక్టర్ ఉంటే ల్యాప్టాప్ కానీ ఇంకా వేరే మొబైల్స్కి కూడా మీరు కన్వర్టర్తో చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బాక్స్లో ఒక కేబుల్ ఇచ్చాడు సి టైప్ది, సో దట్ మీరు అడాప్టర్కి చేసుకోవచ్చు అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎట్లా అనిపిస్తుంది, ఇంప్రూవైజ్ చేసుకోవాలనుకుంటే కూడా నేను చేసుకుంటానండి. అండ్ ప్లీజ్ బీ కనెక్టెడ్ ఫర్ మోర్ కొరియన్ కంటెంట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.